హైదరాబాద్లో 36 గంటల పాటు వాటర్ సప్లై నిలిపివేయనున్నట్లుగా వాటర్ బోర్డు ప్రకటించింది. ఎలాంటి ప్రాంతాలకి ప్రభావం పడుతుంది? అసలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. మార్చి 7 ఉదయం నుంచి మార్చి 8 సాయంత్రం వరకు నగరంలో 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లుగా తెలిపింది. ఈ నిర్ణయం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తీసుకుంది. అయితే ఇలా ఒక్కసారిగా వాటర్ సప్లై ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే నగరంలోని కొన్ని ప్రధాన పంప్ హౌస్లలో మెయింటెనెన్స్ పనులు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఎలక్ట్రికల్ ప్యానెళ్లకి సంబంధించిన రిపేర్స్ కూడా చేస్తున్నారు. వాటర్ సప్లై సిస్టంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ని కూడా ఇదే సమయంలో పరిష్కరించనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. ఇలాంటి పెద్ద పనులు చేయాలంటే మొత్తం వాటర్ సప్లైని కొంతసేపటి వరకు పూర్తిగా ఆపాల్సి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత నగరంలో వాటర్ సప్లై మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ 36 గంటలలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో పూర్తిగా వాటర్ నిలిచిపోవచ్చు. కొన్ని ప్రాంతాలలో తక్కువ ప్రెషర్తో మాత్రమే నీరు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే నగర ప్రజలు ముందుగానే తాగునీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీటిని వినియోగించాలని కూడా సూచించారు. రిపేర్లు పూర్తయిన వెంటనే మళ్ళీ ఎప్పటిలాగే వాటర్ సప్లై స్టార్ట్ అవుతుందని వాటర్ బోర్డు తెలియజేసింది. అయితే ఈ పనులు పూర్తయితే భవిష్యత్తులో ఇలాంటి నీటి సమస్యలు తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి మెయింటెనెన్స్ పనులు నగరంలోని పెద్ద నీటి సరఫరా వ్యవస్థలు అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. అయితే ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలు రాకుండా ముందస్తు చర్యగా తీసుకున్న నిర్ణయమని అధికారులు తెలియజేశారు. కాబట్టి హైదరాబాద్లో ఉండే ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకొని ఈ 36 గంటల సమయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సో మొత్తానికైతే హైదరాబాద్ నగరంలో మార్చి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు 36 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, హైదరాబాద్లో జరుగుతున్న ముఖ్యమైన అప్డేట్స్ మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో చేయండి.